హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్ ఇవాళ 430వ వీడియో. ఈరోజు కూడా టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టీజీపీఎస్ నుంచి వచ్చే నోటిఫికేషన్లకు ఈ ప్రశ్నలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇందులో చాలా వేల కొలది మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్లో మీరు చూడండి, ప్రతి వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్, స్టార్ జీకే ప్రతిదీ కూడా ఇచ్చాను. సో ఈ మెటీరియల్ అయితే తప్పకుండా నోట్ చేసుకొని ఉపయోగించుకోండి. వీడియో నెంబర్ 1 నుంచి అయితే మీరు కంటిన్యూగా చూసుకుంటూ పోండి. ఓల్డ్ కరెంట్ అఫైర్స్ ఏ ఉంటే స్కిప్ చేసేయండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, స్టార్ జీకే క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. ఇక మరి ఛానల్ అయితే ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, భారత ప్రధానమంత్రి 2026 మార్చి 31న ఏ నగరంలో జైన మతానికి చెందిన సామ్రాట్ సంప్రతి మ్యూజియం ప్రారంభించారు? ఒక కొత్త మ్యూజియం జైన మతానికి చెందినటువంటి మ్యూజియాన్ని ఏర్పాటు చేశారండి. మనకు గుజరాత్లోని గాంధీనగర్ సమీపంలోని కోబా తీర్త్ వద్ద ఈ సంప్రతి మ్యూజియం ఏర్పాటు చేశారు. సో ఇది మనకి ఈ కరెంట్ అఫైర్స్ బిట్ వాస్తవానికి, కానీ ఇది హిస్టరీ తోటి, అది కూడా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ తోటి లింక్ అయి ఉన్నటువంటి ప్రశ్న. ఆ కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేయాలి. జైన మతం మీ అందరికీ తెలుసు. మరి వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో, జైన మతానికి ఒక రిలీజియస్ హోదా ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం వర్ధమాన మహావీరుణ్ణి. జైన మతానికి సంబంధించి మీకు మౌర్యుల కాలంలో సంప్రతి చాలా కృషి చేశాడండి. అశోకుడి మనుమడు. అశోకుడేమో బౌద్ధ మతాన్ని అవలంబిస్తే, సంప్రతి ఏమో జైన మతాన్ని అవలంబించడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాన్ని వ్యాప్తి చెందించడంలో చాలా కృషి చేశాడు. అందుకే జైన అశోకుడు అంటాం సంప్రతిని. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఎవరిని జైన అశోకుడు అని పిలుస్తారు? సంప్రతిని జైన అశోకుడు అంటారు. అందుకే ఈ మ్యూజియంకి కూడా మనం సామ్రాట్ సంప్రతి మ్యూజియం అనే పేరు పెట్టుకున్నాం. సో మీరు గమనించండి, ఇక్కడ ఇచ్చాను నేను. సామ్రాట్ సంప్రతి క్రీస్తుకు పూర్వం 224 నుంచి 215 మధ్య మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. జైన మత వ్యాప్తిలో కృషి. ఆయన పేరు మీదనే ఈ మ్యూజియంని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 2, రోబో ఆర్మీ సహాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏ దేశం ఇటీవల నిర్మించింది? ఇట్లాంటి ఏమున్నా కూడా ఈ పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు అన్నీ చైనాతోటే అవుతాయి. జనరల్గా చైనా వాళ్ళు నిర్మిస్తారు ఇట్లాంటి. సో దీనికైతే మనకి ఆన్సర్ వచ్చేసి చైనా అండి. రోబో ఆర్మీ సహాయంతో ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ వీళ్ళు రీసెంట్గా నిర్మించి ఒక రికార్డ్ అయితే సృష్టించారు. దాని పేరు చాంగ్కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ అని దాని యొక్క పేరండి. చాంగ్కింగ్లో ఇది నిర్మించబడింది. క్వశ్చన్ నెంబర్ 3, ఫీఫా వరల్డ్ కప్ 2026 ఏ దేశాలలో జరగనుంది? రైట్, ఇప్పుడు మనకి వరల్డ్ కప్ అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతుందండి. మనకి ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీన్ని చూస్తారు, చాలా టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక మొత్తం యూరప్ అంతా కూడా ఈ దీంట్లోనే ఉండిపోతుంది ఈ దాదాపు ఇది నడిచిన రోజులు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అనేది మనకు ఈ ఫీఫా ఫుల్ ఫామ్ అండి. FIFA అంటాము. సో వాళ్ళు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. అమెరికా, మెక్సికో, కెనడా ఈ 3 దేశాలలో మనకు ఈ టోర్నమెంట్ మనకి జూన్ 11న స్టార్ట్ అవుతుంది 2026. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏ దేశాలలో వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుందంటే ఈ 3 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయండి. ఫస్ట్ మ్యాచ్ అయితే మనకు మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది. అది కూడా మెక్సికోలోనే. క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఇదే ఇచ్చాను. 2026 ఫీఫా వరల్డ్ కప్లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? 48 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈసారి కొత్తగా ఒక 4 కంట్రీస్ కూడా వచ్చాయండి. అది కూడా క్వశ్చన్ ఇచ్చాను నేను. ఫీఫా వరల్డ్ కప్నకు తొలిసారిగా అర్హత సాధించిన 4 దేశాలేవి? కేప్ వర్డ్, కురసావ్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్. ఈ 4 కంట్రీస్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్నాయి. ఇట్లాంటి కోణంలో చదవాలి మనం, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్రింది వారిలో రీసెంట్గా జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో కొత్తగా పాల్గొన్న దేశం ఏది, పాల్గొనని దేశాలు ఏవి? సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. నేను అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 6, భారత్, ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది? ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటామండి మనము. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎందుకు ఈ ఒప్పందాలు చేసుకుంటామంటే, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా సులభంగా వస్తువులను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం. సో అది మనం చాలా దేశాలతో చేస్తున్నాం. ఇప్పుడు మరి యూరోపియన్ యూనియన్తో కానివ్వండి, మీకు న్యూజిలాండ్తో కానివ్వండి. సో రీసెంట్గా భారత్, ఒమన్ దేశాల మధ్య కూడా ఇట్లాంటి
అగ్రిమెంట్ మనం చేసుకున్నాము. 2026 జూన్ 1 నుంచి మనకు ఈ అగ్రిమెంట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఇకపై ఆ దేశానికి వెళ్ళే మన ఎగుమతుల్లో 99% ఎలాంటి సుంకాలు అయితే ఉండవు. ఫ్రీగా మనం పంపించవచ్చు, తీసుకోవచ్చు. అంటే ట్యాక్సెస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మనకు తక్కువ రేటుకి వస్తువులు దొరుకుతాయి అన్నట్టు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ 2026ను భారత ప్రధాని జూన్ 4న ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ టైం అండి యోగాలో క్రీడా ఛాంపియన్షిప్ పెట్టడం అనేది ఫస్ట్ టైం. అహ్మదాబాద్లో స్టార్ట్ చేసిండు జూన్ 4న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21. క్వశ్చన్ నెంబర్ 8. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో భారతదేశ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటున్నాం కదా, యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలలో భారతదేశ యూపీఐ సేవలు అమల్లోకి వచ్చినాయండి. సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కాంబోడియా. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముగా పట్టు ఉత్పత్తి అవుతుంది? ఈ ముగా పట్టు మీకు ఇండియాలో కేవలం అస్సాంలో ఉత్పత్తి అవుతుందండి. చాలా నాణ్యమైనటువంటి పట్టు ఇది ముగా పట్టు అనేది. దీనికి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందినటువంటి మొట్టమొదటి పట్టు ఉత్పత్తి అండి. మొట్టమొదటి ఉత్పత్తి కాదు, మొట్టమొదటి పట్టు ఉత్పత్తి. భారతదేశపు తొలిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన పట్టు ఉత్పత్తి ఏదంటే ఈ ముగా పట్టు అండి. ప్రపంచ ముగా పట్టు ఉత్పత్తిలో దాదాపు 90% అస్సాం నుంచి రావడం గమనార్హం. లాస్ట్ క్వశ్చన్. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరు? రీసెంట్గా కర్ణాటక పాలిటిక్స్ అయితే మారాయి. డికే శివకుమార్ మనకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లోట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీకు రేపటి వీడియోలు అందిస్తాను. మరి తప్పకుండా ఫాలో అవుతుండండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.